హాయ్ అందరికీ నమస్కారం. ఆహా, చూస్తుంటే నోరూరుతుంది కదా. ఉసిరికాయ తురుముతో సింపుల్గా చేసిన పచ్చడి. దీనికి కావలసిన పోపు కూడా నేను చాలా సింపుల్గా పెట్టుకున్నాను. అయితే ఏ ఆయిల్ వాడాలి అని మాత్రం కాస్త ఆలోచించుకున్నాను. అంటే ఈరోజు నా మూడికి ఏ ఆయిల్, కోకోనట్ ఆయిలా, మస్టర్డ్ ఆయిలా, పల్లి నూనె, నువ్వుల నూనె అన్నీ ఆలోచించుకొని చివరికి నువ్వుల నూనెతో పోపు పెట్టాను. చాలా సింపుల్గా ఉంచుకున్నాను. ఫ్లేవర్స్ మైల్డ్గా ఉండడం కోసం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతి పొడి, పసుపు అంతే. ముందు పోపు చేసి చల్లారి పెట్టుకున్న తర్వాత ఇలా ఉసిరికాయలను తురుముకున్నాను. నాకు ఆ ఉసిరికాయ తురుములో వేడిపోపు వేస్తే వెంటనే కొంచెం కూడా ఉడికినట్టు అవ్వకూడదు, అందుకోసం అలా చేశాను. లేదంటే వేడిపోపు వేసుకున్నా పర్వాలేదు. ఇలా తురిమేప్పుడు గింజ దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి, లేదంటే గింజది కూడా తురుములో వచ్చేసే అవకాశం ఉంటుంది. ఈ సలహా కొత్తగా చేసే వాళ్ళకి మాత్రమే. నేను మొత్తం 8 కాయలు రెడీగా పెట్టుకున్నాను కడిగి. అయితే చేసేటప్పుడు క్వాంటిటీ చూసుకొని 6 కాయలు మాత్రమే తురుముకున్నాను. అందులో పులుపు కూడా మంచిగా ఉంది ఈ ఉసిరికాయలు. ఇలా కొన్ని కాయలు మాత్రమే వాడినప్పుడు తురుముకోవడానికి టైం ఎక్కువగా పట్టదు అండ్ సులువు, కాబట్టి ఇలా చేసుకోవచ్చు. చాలా క్వాంటిటీలో చేస్తున్నాము అంటే చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం గింజ తీసేసుకొని మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది. ఇలా పచ్చి తురుముతో చేసిన పచ్చడి 1 లేదా 2 రోజులు మాత్రమే నిలుస్తుంది, డిపెండింగ్ ఆన్ ద వెదర్ కండిషన్స్. మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము అనే వాళ్ళకైతే ఓకే. కానీ నాలాగా ఫ్రిడ్జ్ తక్కువ వాడుకుంటాము, కొన్ని ఐటమ్స్ మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇష్టపడతాము, అన్నీ పెట్టాము అనుకునే వాళ్ళకి మాత్రం ఈ సలహా. ఎప్పుడు చేసినా కూడా ఇలా పచ్చి తురుముతోనే చేయడం అలవాటైపోయింది. ఒక్కసారి తురుముని వేయించి చూడాలని కూడా ఆలోచిస్తున్నాను. ఐ విల్ ట్రై నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.